పాకిస్తాన్ చేస్తున్న దాడుల్ని సమర్థంగా తిప్పికొడుతోంది మన భారత్. అలాగే భారత్ కూడా దాడులు చేస్తోంది. పాక్ వైమానిక వ్యవస్థను ధ్వంసం చేసేసింది. పాకిస్తాన్లో 3 ఎయిర్ బేస్లపై విరుచుకుపడింది భారత్. ఇస్లామాబాద్, లాహోర్, పెషావర్, రావల్పిండిలోని ఎయిర్ బేస్లని మూసేసింది పాక్ మన దాడితో. మొత్తం 4 వైమానిక స్థావరాలతో పాటు పాక్ గగనతలం కూడా క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మధ్యాహ్నం 12 వరకు పాకిస్తాన్ ఎయిర్పోర్ట్ని మూసేసింది. ఇస్లామాబాద్తో పాటు లాహోర్, పెషావర్లోని ఎయిర్ బేస్లను పేల్చేసింది భారత్. అలాగే ఇక ఆ 3తో పాటు ఇంకొకటి రావల్పిండిలో కూడా ఈ దెబ్బకి ఎయిర్ బేస్ని మూసేసింది పాకిస్తాన్. 4 వైమానిక స్థావరాలతో పాటు మొత్తం పాక్ గగనతలమే ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. మధ్యాహ్నం 12 వరకు పాకిస్తాన్ ఎయిర్పోర్టుల్ని మూసివేయాలని ఆ దేశం నిర్ణయం తీసుకుంది. మన దాడికి సంబంధించిన విజువల్స్ మనం టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. లాహోర్లో మెయిన్గా, రావల్పిండిలో కూడా పేలులు మనం చూస్తున్నాం. ఇవి వైమానిక స్థావరాలు. పాకిస్తాన్ ఎంత పిచ్చి పనులు చేస్తున్నా, ఎంత వెధవ పనులు చేస్తున్నా భారత్ మాత్రం చాలా క్లియర్గా ఉంది. ఖచ్చితంగా లక్ష్యాల్ని మాత్రమే టార్గెట్గా చేసుకుని వాటి మీద మాత్రమే దాడి చేస్తోంది. కానీ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో సాధారణ పౌరుల్ని కూడా లక్ష్యంగా చేసుకుంది. పాకిస్తాన్ దుర్మార్గమైన చర్యలు అలా కంటిన్యూ చేస్తూ ఉంటే కరెక్ట్గా భారత్ లక్ష్యాల్ని మాత్రమే టార్గెట్ చేసుకుంది. రావల్పిండిలోని నూర్ఖాన్ వైమానిక స్థావరంపై దాడి చేసింది భారత్. అలాగే చక్వాల్లోని మురిద్ ఎయిర్ బేస్ని ధ్వంసం చేసింది. అదేవిధంగా షార్కోట్లోని రఫీకి ఎయిర్ బేస్ పై కూడా విరుచుకుపడింది భారత్. ఇలా ఇస్లామాబాద్తో పాటు లాహోర్, పెషావర్, రావల్పిండిలోని ఎయిర్ బేస్లని మూసేసింది పాక్. 4 వైమానిక స్థావరాలతో పాటు అసలు మొత్తం పాకిస్తాన్ గగనతలమే ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. ఈ మధ్యాహ్నం 12 వరకు పాకిస్తాన్ తన ఎయిర్పోర్టుల్ని మూసేయాలంటూ నిర్ణయం తీసుకుంది. పాక్ దాడులతో జమ్మూ కాశ్మీర్లో కొన్ని ప్రాంతాల్లో భవనాలు ధ్వంసమైపోయాయి. జమ్మూలో శంభూ టెంపుల్ కూలిపోయింది. దాడులతో షాక్కి గురయ్యారు స్థానికులు. పాక్ దాడులతో జమ్మూ కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాల్లో భవనాలు ధ్వంసమైపోయాయి. జమ్మూలోని శంభూ టెంపుల్ కూలిపోయింది. దాడులతో ఒక్కసారిగా స్థానికులు షాకు గురయ్యారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఆందోళనకు గురవుతున్నారు జనం. స్క్రీన్ పై కూడా మనం కొన్ని విజువల్స్ ని చూస్తూ ఉన్నాం. సో ఒక ఇంటిపై పాక్ కి సంబంధించిన డ్రోన్లు పడి అక్కడ ధ్వంసమైన దృశ్యాల్ని కూడా మనం చూడొచ్చు. కొన్ని శకలాలు పడి కొంతమంది గాయపడిన దృశ్యాల్ని కూడా మనం చూస్తున్నాం. ప్రజెంట్ మనం చూస్తున్న దృశ్యాలు పాక్ దాడిలో అక్కడ ఛిద్రం అయిపోయిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో పాక్ దాడి సామాన్య ప్రజలపై జరుగుతోంది. అండ్ శంభూ టెంపుల్ ని కూడా మనం చూడొచ్చు. స్క్రీన్ పై మనం ఆ దృశ్యాలు చూస్తున్నాం. పాక్ దాడులతో జమ్మూలోని శంభూ టెంపుల్ ఎలా డ్యామేజ్ అయిందో చూస్తున్నాం. స్థానికులందరూ కూడా ఒక్కసారిగా ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితిని నెలకొంది. సో పాక్ దాడులతో జమ్మూ కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాల్లో భవనాలు కూడా ధ్వంసమైపోయాయి. ప్రజెంట్ మనం చూస్తున్నది శంభూ టెంపుల్. సో శంభూ టెంపుల్ కూలిపోయిన దృశ్యాల్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు స్క్రీన్ మీదే మనం చూడొచ్చు. మన దాడికి పాకిస్తాన్ దాడికి తేడా ఏంటో చాలా క్లియర్గా. వాళ్ళు సామాన్య పౌరుల్ని, వాళ్ళ నివాసాలని, అదేవిధంగా ఆలయాల్ని టార్గెట్ చేసుకుని, అంటే ఎక్కడ పడితే ఆడ ఎవరు ఎలా చనిపోతే మాకేంటి అన్న ఉద్దేశంతో వాళ్ళ దాడి కనిపిస్తోంది. దానికి మనం ఇప్పుడు చూస్తున్నదే రిజల్ట్. శంభూ టెంపుల్ ఆలయం మీద దాడి జరిగింది, ఆలయం ధ్వంసమైంది. అదేవిధంగా మళ్ళీ ఫస్ట్ బాక్స్లో కార్లు చూస్తున్నాం. అదొక సాధారణ పౌరుల నివాసం. అక్కడ 2 కార్లు ధ్వంసమయ్యాయి. అండ్ భవనం కూడా పాక్షికంగా దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది. ఆ శకలాలు ఉన్నాయి, ఆ దుమ్ము ఉంది, పూర్తిగా ధ్వంసమైన వాతావరణం కనిపిస్తోంది. బట్ సేమ్ టైం మనం ఒకసారి పై బాక్స్లో చూస్తే పెషావర్లో మన దాడి అలా లేదు. మనకు పౌరుల నివాసాలకు సంబంధించి కానీ, ఆలయాలకు సంబంధించింది కానీ అది మన లక్ష్యమే కాదు. పూర్తిగా పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద స్థావరాల్ని తుదముట్టించడం మాత్రమే మన లక్ష్యం. అందుకే పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాల్ని అండ్ పాకిస్తాన్ బలాల్ని, వైమానిక బేసుల్ని మాత్రమే మనం పేల్చేస్తున్నాం. సో ఇప్పుడు మనం కనిపిస్తున్న ఈ స్క్రీన్ ఇదొక్కటి చాలు. దీన్ని పాస్ చేసి చూస్తే పాకిస్తాన్ దాడికి
మన దాడికి, మన ఆలోచనకి పాకిస్తాన్ ఆలోచనకి ఉన్న స్పష్టమైన తేడా ఏంటో అర్థమైపోతుంది. సో దేశం ఏమైనా కానీ మేము దాడి చేస్తుంటామని పాకిస్తాన్ చేస్తుంది, కానీ దేశ పౌరులు ముఖ్యం. ఎవరైతే ఉన్నారో ఉగ్రవాదులు అండ్ పాకిస్తాన్ బలమేంటో దాన్ని మాత్రం అణిచేయడం మన లక్ష్యం.